హాయ్ అండి. వి స్క్వేర్ బెస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్‌కి మరొకసారి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మీ ముందుకు నార్సింగ్ లొకేషన్‌లో అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న 2 అండ్ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ మనకు సేల్‌కొచ్చాయండి. వీడియో స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మా ఎఫర్ట్స్ అయితే మీకు నచ్చితే మా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ బైరాగిగూడ, నార్సింగ్‌లో ఉంటదండి. శివపురి కాలనీ. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఇన్ కేస్ మీకు ప్రాపర్టీ అయితే నచ్చితే మీరు డైరెక్ట్ ఓనర్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఎలాంటి మీడియా బ్రోకరేజ్ ఛార్జ్ ఉండదండి. సో ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఉందన్నమాట. ఈ లేఅవుట్ మొత్తం మనకు 23 ఎకర్స్ ఉంటదండి. సో ఇదొక స్టాండ్‌లోన్ అపార్ట్మెంట్ అండి. యాజ్ పర్ ది మనకు గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. సో ఈ లేఅవుట్‌లో వచ్చేసి మొత్తం మనకు 60 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. సో ప్రెజెంట్ మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు కార్నర్ బిట్ అండి ఇది. ఇది మొత్తం మనకు 400 స్క్వేర్ యార్డ్స్‌లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈచ్ ఫ్లోర్‌లో మనకు కేవలం 2 ఫ్లాట్స్ మాత్రం ఉంటాయండి. G+5 ఓవరాల్ వచ్చేసి మొత్తం మనకు 10 ఫ్లాట్స్ అనమాట. సో నేను ఇప్పుడు మీకు ప్రెజెంట్ వీడియోలో వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్‌లో మీకు ఫ్లాట్స్ అయితే నేను వీడియోలో కవర్ చేసి చూపిస్తానండి. ఈస్ట్ ఫేసింగ్‌లో వచ్చేసి మనకు 3 బీహెచ్‌కే కన్స్ట్రక్షన్ చేశారనమాట. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1410 ఎస్ఎఫ్టీ ఉంటుంది. సో ఎవరైతే నార్సింగ్ లొకేషన్లో లో బడ్జెట్లో ఫ్లాట్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియో అయితే మీకు సూటబుల్ అవుతుందండి. ఇది మొత్తం మనకు రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి మనకు 2 సైడ్స్ రోడ్స్ ఉంటుంది అనమాట. 60 ఫీట్ రోడ్. సో వెంటిలేషన్గా చూసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 3 బీహెచ్కి వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. 2 బీహెచ్కి వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయన్నమాట. ఈ లేఅవుట్లో మొత్తం మనకు 23 ఎకర్స్ ఉంటుందండి. హైడ్రా అప్రూవ్డ్ కూడా ఉందన్నమాట. మనకు ఎన్ఓసి కూడా వచ్చింది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. క్లియర్ టైటిల్. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ టాయిలెట్ ఏరియా. సో ఇది కంప్లీట్లీ మనకు రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి. క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. వీళ్ళకి ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈ ఏరియాలో అయితే చాలా ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు కంప్లీషన్ చేశారు. సో మనకు హాల్లో వచ్చేసి మనకు వెరీ స్పేషియస్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. సో వెంటిలేషన్గా మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సో 100% మనకు బ్యాంక్ లోన్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మెయిన్ డోర్ వచ్చేసి మనకు టేక్వుడ్ ఇచ్చారు. ఫ్రేమ్స్ అన్ని మనకు టేక్వుడ్ ఫ్రేమ్స్ అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ టాయిలెట్ ఏరియా. సో ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ కావడానికి మనకు అనదర్ 3 మంత్స్ అయితే టైం పడుతుంది. సో కంప్లీషన్ చేసేస్తారనమాట. సో ఈ ప్రాజెక్ట్ లొకేషన్కి మనకు చాలా ప్లేసెస్ ఉన్నాయండి. నార్సింగ్ సర్కిల్ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అలానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు 5 కిలోమీటర్స్ ఉంటుందండి. గచ్చిబౌలి సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు 8 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో అమ్యూనిటీస్ వచ్చేసి మనకు 3 ఏకర్స్ పార్క్ ఉంటుందండి. 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉంటాయి అన్నమాట. అన్ని 60 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. వెరీ స్పేషియస్ రోడ్స్ అనమాట. మనకు 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తుంది ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 1200 ఎస్ఎఫ్టీ. వెస్ట్ ఫేసింగ్లో అయితే మనకు 2 బీహెచ్కే ఇచ్చారు. ఈస్ట్ ఫేసింగ్లో వచ్చేసి మనకు 3 బీహెచ్కే ఉంటుందండి. ఈ లొకేషన్లో మనకు రెంట్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయండి. ఇన్ కేస్ మీరు రెంట్కి ఇచ్చుకోవాలనుకున్నా కానీ చాలా ఈజీగా మూవ్ అవుతాయి. రెంట్స్ కూడా మనకు చాలా ఉంటాయి అనమాట. హ్యూజ్ డిమాండ్ అనమాట. ఎందుకంటే ఇది ఐటీ సెక్టర్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అయితే. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఇన్ కేస్ మీకు ప్రాపర్టీ అయితే నచ్చితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎలాంటి మీడియా బ్రోకరేజ్ ఛార్జ్ ఉండదు. 100% మనకు వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. మనకు కమ్యూనిటీ హాల్ గిట్ ఉంటుందండి. ల్యాండ్స్కేపింగ్ అండ్ వాటర్ వచ్చేసి మనకు 100 ఫీట్ వరకు బోర్ వేస్తారనమాట. సంప్ కూడా ఉంది. పవర్ బ్యాకప్ ఉంటుంది. సో లిఫ్ట్ కూడా మనకు లేటెస్ట్ టెక్నాలజీ లిఫ్ట్ అండి. సోలార్ పవర్ ఉంటుందండి. కామన్ ఏరియా మొత్తం మనకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీ కార్ ఉంటుంది అనమాట. డిజిటల్ లాక్స్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. సో ఎలాంటి మీడియా పర్సన్స్ అయితే ఉండరు అనమాట. 100% వాస్తు అండి. అండ్ చాలా మనకు ప్రకృతి కూడా మనకు చాలా దూరం ఉంటుంది అనమాట.
డీసెంట్గా ఉంటుంది ఏరియా కూడా, క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అండ్ స్పేషియస్ కార్ పార్కింగ్ ఉంటుంది. సో 3 ఎకర్స్లో అయితే మనకు పార్కింగ్ ఏరియా ఉంటుందండి, పార్క్ ఏరియా, సిట్అవుట్ ఉంటుంది. సో 24/7 సెక్యూరిటీ ఉంటుంది, మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సో ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని మనకు చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, ఐటీ సెక్టర్స్, హాస్పిటల్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ అయితే నచ్చితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను. సో చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి, మీరు వీడియోలో చూడొచ్చు. కమ్యూనిటీ హాల్ ఉంటుంది అండ్ 2 షటిల్ కోర్ట్స్ ఉంటాయి. మొత్తం ఇందులో అన్ని 60 ఫీట్ రోడ్స్ అండి. సో ఈ అపార్ట్మెంట్ అయితే మనకు కార్నర్ అనమాట. సో వెంటిలేషన్ అయితే ఫుల్ ఉంటుంది. ఓవరాల్ వచ్చేసి మొత్తం మనకు 10 ఫ్లాట్స్ ఉన్నాయండి, 3 BHK అండ్ 2 BHK కాంబినేషన్లో. ఇది షటిల్ కోర్ట్. మొత్తం ఈ వెంచర్ వచ్చేసి మనకు 23 ఎకర్స్ ఉంటుంది. HMDA అప్రూవ్డ్ అనమాట మొత్తం ఇది. సో NOC గిట వచ్చింది, హైడ్రా అప్రూవల్ గిట ఉందన్నమాట మనకు. చాలా బాగుంటుందండి. సో మా ఎఫర్ట్స్ అయితే మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.